పూలే జయంతి గారి జయంతి పురస్కరించుకొని మహిళా సోదరి మనందరికీ కూడా మరి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు మంచి పరిణామం, రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి జాతీయ మహిళా దినోత్సవంగా టీచర్ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. గొంతు కొంచెం పెంచండి. ఆ రోజు చేసిన మహానుభావుల యొక్క సేవలు ముందుగా డాక్టర్ గారు చెప్పినట్టు ఆ రోజు వారు సావిత్రిబాయి దంపతులు చేసినటువంటి సేవలే ఈరోజు మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళ అందరూ కూడా ఉన్నతమైన ఉద్యోగాలు ఉండాలంటే వారి యొక్క సేవలు పూర్తి కాదు. అయితే ఈ సేవల్ని వాళ్ళు గుర్తుంచుకొని మరి సమాజంలో వారికి అనుగుణంగా మరి సేవలు అందిస్తేనే ఈ సమాజ సేవని అంకితంగా లింక్గా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇదేంటంటే 2029 ఎన్నికల్లో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఓటుతోనే సమాజం సమానంగా ఉంటుంది. కాబట్టి ఈ ఓటుతోనే వ్యక్తుల మధ్య సమత్వం ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారం రిజర్వేషన్ సిస్టాన్ని తీసుకొస్తుంది. కాబట్టి తెచ్చినా సరే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ పూర్తిగా ప్రభుత్వాలు అమలు కాకుండా కొనసాగుతున్నాయి. కాబట్టి ప్రజాప్రతినిధులు ఎక్కువ మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అసెంబ్లీలో ఉన్నప్పుడే, పార్లమెంట్లో ఉన్నప్పుడే సమాజ స్థాపన అవుతుంది. కాబట్టి ఆ విధంగా 2029 ఇప్పటి నుంచి అయినా 2029 ఎన్నికలకి మరి బీసీ ప్రజాప్రతినిధులు ఉండి ప్రభుత్వం ఒక్కసారన్నా మనం బీసీ ముఖ్యమంత్రిగా చూడాలనేదే నా ముఖ్యం.